Shalom everyone. I am Samata, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియ స్నేహితులారా, ఈ వారం తోరా గ్రంథంలో 7వ పర్ష వయెత్సే. వయెత్సే అనగా మరియు అతడు బయలుదేరెను అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 7వ పర్ష. సెఫర్ బెరేషిత్ లేదా ఆదికాండం నందు ఇది 7వ పర్ష. ఈ పర్ష యొక్క 5వ అలియా వాక్య భాగములు సెఫర్ బెరేషిత్ లేదా ఆదికాండము 30వ అధ్యాయం 28వ వచనం నుండి 31వ అధ్యాయం 16వ వచనం వరకు. అప్పుడు ఎలోహిం రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచాడు. రాహేలు గర్భవతి అయి యోసేపును కన్నది. ఆమె ఇలా అంది, ఎలోహిం నా నిందను తొలగించాడు. యావే నాకు మరొక కుమారుని కలుగజేయుగాక. యోసేపు పుట్టిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను విడిచిపెట్టు, నేను నా స్వదేశానికి నా దేశానికి వెళ్తాను అన్నాడు. లాబాను మాత్రం, నీవు ఉంటే యావే నన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఉండు, నీకు కావలసిన జీతం చెప్పు అన్నాడు. ఈ భాగం రాహేలు యొక్క దీర్ఘకాల గర్భం లేనితనం ముగిసి యోసేపు జననం, ఎలోహిం కృప ద్వారా రాహేలు నింద తొలగడం మరియు యాకోబు ఇల్లు విడిచి తిరిగి కానాను దేశానికి వెళ్ళే సమయం సమీపించడాన్ని చూపిస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకొనుటకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రోత్.